వెల్కమ్ టు ర్యాంకర్స్ కేవైఎస్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన అన్ని ప్రొవిజన్స్, అన్ని ఇంపార్టెంట్ డైమెన్షన్స్ చూద్దాం. ఈ ఒక్క వీడియోతో నేషనల్ ఎమర్జెన్సీ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ప్రిలిమినరీలో కానీ మెయిన్స్లో కానీ వచ్చినా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ముందుగా నేను శ్రీనివాస్ హిస్టరీ ఆప్షనల్తో 5 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ముందుగా నేషనల్ ఎమర్జెన్సీ గురించి చూసినప్పుడు ఇది బ్రాడ్గా ఎమర్జెన్సీ అత్యవసర విధులు అనే పార్ట్ 18లో ఉంది. ఆర్టికల్స్ 352 నుంచి 360 వరకు ఎమర్జెన్సీ గురించి చెప్తున్నారు. 3 రకాల ఎమర్జెన్సీ ఉంటుంది. 1 నేషనల్ ఎమర్జెన్సీ, 2 స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్, 3 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్థిక అత్యవసర పరిస్థితి. సో మనం ఈ వీడియోలో నేషనల్ ఎమర్జెన్సీ గురించి చూద్దాం. వచ్చే 2 వీడియోలో స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చూద్దాం. ముందుగా నేషనల్ ఎమర్జెన్సీ గురించి ఆర్టికల్ 350 మెన్షన్ చేస్తుంది. ఆర్టికల్ 350 ఎలాబొరేటివ్గా ప్రొసీజర్స్, గ్రౌండ్స్ ఇలాంటివన్నీ కూడా మెన్షన్ చేస్తుంది. ఇందులో ఏంటి గ్రౌండ్స్ అంటే సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, ఎంటైర్ ఇండియా కానీ ఆర్ ఎనీ పార్ట్, ఇది ఎంటైర్ ఇండియా అని అవసరం లేదు, ఒక స్టేట్ సెక్యూరిటీ కూడా థ్రెటన్లో ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్లో ఒక స్టేట్ సెక్యూరిటీ థ్రెటన్లో ఉన్నా కూడా ఇది విధించవచ్చు. ఏ గ్రౌండ్స్లో అంటే, ఏ గ్రౌండ్స్లో సెక్యూరిటీ థ్రెటన్ అంటే 3 గ్రౌండ్స్. దాన్ని నేను వేర్ అని గుర్తుపెట్టుకున్నాను. వేర్, వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబలియన్. వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబలియన్, 3 గ్రౌండ్స్. సిమిలర్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని ఉండేది. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఇది చాలా వేగ్గా ఉండడం వలన నార్మల్గా జరిగిన స్ట్రైక్స్ కూడా దీంట్లో కన్సిడర్ చేయొచ్చు. నార్మల్ లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ ఇష్యూస్ని కూడా ఇంటర్నల్ డిస్టర్బెన్స్లో పెట్టొచ్చు. కాబట్టి ఆల్రెడీ ఇది 1975లో మిస్యూజ్ అయింది. కాబట్టి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ బదులు ఆర్మ్డ్ రెబలియన్ అని పెట్టారు. సో ఆర్మ్డ్ సాయుధ బలగాలు ఎవరైనా తిరుగుబాటు చేసినప్పుడు అని. ఇంతకుముందు అంతర్గత కల్లోలాలు, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు విధించవచ్చు అని చెప్పారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యుద్ధం వచ్చినాకే ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం లేదు. యుద్ధం రాకముందు కూడా ఎమర్జెన్సీ ప్రకటించవచ్చు. సో ఇమినెంట్ డేంజర్ క్లాజ్ అంటారు. సో ఈ 3 గ్రౌండ్స్లో ఆ గ్రౌండ్స్ అక్కరైనప్పుడే జరగాల్సిన అవసరం లేదు, ఎమర్జెన్సీని పెట్టాల్సిన అవసరం లేదు. దానికి ముందు కూడాను ఎమర్జెన్సీని పెట్టొచ్చు. ఎందుకంటే యుద్ధ సన్నద్ధతలో కూడాను యూనియన్ గవర్నమెంట్కి పవర్స్ కావాలి. కాబట్టి ఈ రకమైన ప్రొవిజన్ని పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 1975లో ఎమర్జెన్సీ పెట్టారు చూడండి. ఎవరు ప్రొక్లైమ్ చేశారు? ప్రెసిడెంట్ ప్రొక్లైమ్ చేశారు. ఏ గ్రౌండ్ మీద? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ మీద. ఇప్పుడు ఇది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ తీసేసి ఆర్మ్డ్ రెబలియన్, సాయుధ బలగాలకు తిరుగుబాటు అనే గ్రౌండ్స్ మీద పెట్టారు. సో దీనివల్ల ఏమైంది? ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అరెస్టులు జరిగాయి, సెన్సార్షిప్ ఇంపోజ్ చేశారు. అందువలన ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ నేషనల్ ఎమర్జెన్సీ. ఇప్పటి వరకు 3 సార్లు ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. అదేంటో కొన్ని నిమిషాల్లో మనం చూద్దాం. ఎలా నేషనల్ ఎమర్జెన్సీని విధిస్తారు, దేశ అత్యయిక పరిస్థితిని ఎలా విధిస్తారు అంటే, యూనియన్ క్యాబినెట్, ప్రధానమంత్రి అధ్యక్షత నుండి కేంద్ర మంత్రి మండలి ఒక రిటర్న్ రికమెండేషన్ ద్వారా ప్రెసిడెంట్ విధించవచ్చు. ఒక రిటర్న్ రికమెండేషన్ ద్వారా. ఇది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. యాక్చువల్గా 44కి ముందు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ప్రెసిడెంట్ ప్రొక్లైమ్ చేయొచ్చు అని ఉంది. సో దానివల్ల మంత్రిమండలిని కన్సల్ట్ కాకుండానే అప్పటి ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని విధించడంతో, సో ఇది మిస్యూజ్కి స్కోప్ ఉంది. కాబట్టి 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో యూనియన్ క్యాబినెట్ రిటర్న్ రికమెండేషన్ పై ప్రెసిడెంట్ అత్యవసర పరిస్థితి ఆ నేషనల్ ఎమర్జెన్సీని విధిస్తారు. అందువలన ఫర్ ద ఫస్ట్ టైం కాన్స్టిట్యూషన్లో క్యాబినెట్ అనే పదం వాడారు. ఇంతకుముందు 75 ఆర్టికల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే టర్మ్ ఉంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం క్యాబినెట్ అనే పదం 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి వాడడం జరిగారు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఒక్కరే సజెషన్ ఇస్తే సరిపోదు, ఎంటైర్ క్యాబినెట్ ఒప్పుకోవాలి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వేరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఒక సబ్సెట్ క్యాబినెట్. సో ఇప్పుడు క్యాబినెట్ ఒక రికమెండేషన్ పంపించింది, రిటర్న్ రికమెండేషన్ ప్రెసిడెంట్కి పంపించారు. ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని విధించేశారు. సో విధించేసినా కూడా దీన్ని పార్లమెంట్ రాటిఫై చేయాలి. ఎందుకంటే దేశం అత్యవసర పరిస్థితి విధించినప్పుడు పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ కట్టయిలు అవుతాయి. అలానే సెంటర్ స్టేట్ రిలేషన్స్ దెబ్బతింటాయి. అలానే యూనియన్ గవర్నమెంట్కి ఎనార్మస్ పవర్స్ వస్తాయి. అందువలన ఇందులో గవర్నమెంట్ యొక్క
పవర్ పెరిగిపోతుంది, దాన్ని కంట్రోల్ చేయాలి కాబట్టి పార్లమెంటుకు కూడా పవర్ ఇచ్చారు. ఎలాంటి సందర్భం ఉండొచ్చు అంటే ఏదైనా గవర్నమెంట్కి ఎక్కువ మెజారిటీ ఉండేటప్పుడు ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి దేశాన్ని నియంతృత్వం లైక్ ఒక హిట్లర్ పాలించినట్టు ముస్సోలిని పాలించినట్టు మార్చచ్చు. సో ప్రజాస్వామికం కాన్స్టిట్యూషన్ విలువలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఎమర్జెన్సీని విధించాలన్నా ఆ విధించిన ఎమర్జెన్సీకి రాటిఫికేషన్ ఇవ్వాలన్నా కూడా చాలా ప్రొవిజన్స్ పెట్టారు, ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ పెట్టారు. ఎలా పెట్టారు అంటే ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఖచ్చితంగా ఆ ఎమర్జెన్సీని పార్లమెంట్ ఒప్పుకోవాలి. పార్లమెంట్ అంటే బోత్ లోక్సభ ఒప్పుకోవాలి. ఎంత టైంలో ఒప్పుకోవాలంటే 1 monthలో ఒప్పుకోవాలి. 44వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ముందు 2 నెలలు టైం ఉండేది, దాన్ని 1 నెలకి తగ్గించారు. సో ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం ఒక పవర్ కాదు ఇది, లెజిస్లేటివ్ బాడీ బాడీ కూడా దీనికి ఒప్పుకోవాలి. అలానే ఏ మెజారిటీతో పార్లమెంట్ ఒప్పుకోవాలి లోక్సభ కానీ రాజ్యసభ కానీ అంటే స్పెషల్ మెజారిటీ అంటే అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 300 ఉంటే హాఫ్ కన్నా ఎక్కువ ఉండాలి, అంటే 151 ఉండాలి. 300 ఉంటే 151 ఉండాలి. అలానే 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో 2 కండిషన్స్, ఒకటి అబ్సల్యూట్ మెజారిటీ, 2 2/3 ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. దీన్ని ఒక టైప్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ అంటారు. ఇంతకు ముందు ఇది జస్ట్ సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోయేది. 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ముందు సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు రూల్స్ని స్ట్రిక్ట్ చేశారు. అంటే స్పెషల్ మెజారిటీ కావాలి, అంటే అధికార పార్టీనే కాకుండా వేరే పార్టీలు కూడా ఒప్పుకోవాలి. 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అలానే ఒక సందర్భం రావచ్చు, దేశం అత్యవసర పరిస్థితి విధించారు కానీ దేశంలో ఎన్నికలకు వెళ్ళింది, అప్పుడు లోక్సభ డిసాల్వ్ అయి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే పార్లమెంట్లో రాజ్యసభ పర్మనెంట్ హౌస్, శాశ్వత సభ కాబట్టి ముందు 1 month లోపు ఖచ్చితంగా అది రాజ్యసభ ఆమోదించాలి స్పెషల్ మెజారిటీతో. ఎప్పుడైతే లోక్సభ మళ్ళీ తిరిగి నియమింపబడుతుందో అప్పుడు లోక్సభ 30 రోజుల్లో ఆమోదించాలి. సో 30 రోజులు ఆమోదించాలి. ఎలక్షన్స్ అయినప్పుడు లోక్సభని డిసాల్వ్ చేస్తారు. ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ లోక్సభలో కొత్త మెంబర్స్ వస్తారు, మళ్ళీ కొత్త లోక్సభ జర్నీ స్టార్ట్ అవుతుంది. అలా జర్నీ స్టార్ట్ అయిన 30 days ఆఫ్ అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేయాలి, అది కూడా స్పెషల్ మెజారిటీ. ఇలా రాటిఫై చేసిన నేషనల్ ఎమర్జెన్సీ ఎంతకాలం ఉంటుందంటే 6 months ఉంటుంది. ఎవ్రీ 6 months కూడా మళ్ళీ రాటిఫికేషన్ అవసరం. మళ్ళీ పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ స్పెషల్ మెజారిటీతో ఆమోదించాలి. అప్పుడే నేషనల్ ఎమర్జెన్సీ కంటిన్యూ అవుతుంది. సో రాటిఫికేషన్ ప్రాసెస్ మరొకసారి పార్లమెంట్ అప్రూవల్ కావాలి, బోత్ హౌసెస్ 1 month లోపు అప్రూవ్ చేయాలి. ఇంతకుముందు టైం 2 months ఉండేది, ఇప్పుడు దాన్ని 1 monthకి తగ్గించారు. ఇంతకుముందు సింపుల్ మెజారిటీ ఉండేది, ఇప్పుడు స్పెషల్ మెజారిటీ పెట్టారు. స్పెషల్ మెజారిటీ అంటే అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. లోక్సభ డిసాల్వ్ అయితే పొజిషన్ ఏంటంటే ఇమీడియట్గా రాజ్యసభ ఒప్పుకోవాలి, లోక్సభ మళ్ళీ రీఅసెంబుల్ అయినాక 30 daysలో ఒప్పుకోవాలి. లైఫ్ స్పాన్ 6 months, ఎవ్రీ 6 monthsకి రెన్యూ చేసుకోవాలి. అప్లికబిలిటీ, ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఎంటైర్ దేశానికి అప్లై చేయొచ్చు, లేదా ఒక పార్ట్ ఆఫ్ కంట్రీ కూడా అప్లై చేయొచ్చు. సో ఆ రిస్ట్రిక్షన్స్ అనేది నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ రిస్ట్రిక్షన్స్ అనేది మనం చూద్దాం. ఆ రిస్ట్రిక్షన్స్ ఎంటైర్ పార్లమెంట్ దేశానికి ఉండొచ్చు, లేదా కొన్ని పార్ట్స్లో ఉండొచ్చు. ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ విధించిన తర్వాత పార్లమెంట్ ఎలా రాటిఫై చేయాలో చూసాం, దాని లైఫ్ స్పాన్ చూసాం. ఇప్పుడు రివోకేషన్ ఆ రద్దు చేయాలంటే పార్లమెంట్ నేషనల్ ఎమర్జెన్సీని రద్దు చేయాలంటే నార్మల్ నేషనల్ ఎమర్జెన్సీ రద్దు కావడానికి 2 methods ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్కి పవర్ ఉంది, లెజిస్లేటివ్కి పవర్ ఉంది. ఒకవేళ ఎగ్జిక్యూటివే నేషనల్ ఎమర్జెన్సీని రద్దు చేయాలనుకుంటే యుద్ధం ముగిసిపోయింది, దేశం మీద దాడి ఆగిపోయింది, అలాంటప్పుడు ఎగ్జిక్యూటివే తనకు తానుగా కూడాను రివోకేట్ చేయొచ్చు. దానికి ప్రెసిడెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. ప్రెసిడెంట్ కెన్ రివోక్ ఎట్ ఎనీ టైమ్ బై ఇష్యూయింగ్ ఏ ఫ్రెష్ ప్రొక్లమేషన్. దీనికి ఎలాంటి పార్లమెంట్ అప్రూవల్ అవసరం లేదు, చాలా సింపుల్గా ప్రెసిడెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే యుద్ధం అయిపోయినా కూడా దేశ ప్రధానమంత్రి తన పాలనని కంటిన్యూ చేయాలనుకున్నారు, తను సర్వాధికారిగా ఉండాలనుకున్నారు, ఒక నియంతృత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. అలాంటప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ రద్దు చేయడానికి శాసనశాఖకి లోక్సభకు కూడాను పవర్ ఇచ్చారు.
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లోక్సభకి పవర్ ఉంది, రాజ్యసభకి ఎలాంటి రోల్ లేదు. రివోకేషన్లో రాజ్యసభకి ఎలాంటి రోల్ లేదు. సో లోక్సభలో నేషనల్ ఎమర్జెన్సీని రద్దుపరుస్తూ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే సరిపోతుంది. ఆ రెజల్యూషన్ అనేది సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. నేషనల్ ఎమర్జెన్సీని ఆమోదించడానికి స్పెషల్ మెజారిటీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఎమర్జెన్సీ అనేది డేంజరస్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ కానీ సెంటర్ స్టేట్ రిలేషన్స్. అందుకని విధించడానికి కష్టతరమైన ప్రొసీజర్ ఉంటుంది, తీసేయడానికి సులభతరమైన ప్రొసీజర్ ఉంటుంది. ఈ సులభతరమైన ప్రొసీజర్ కోసం సింపుల్ మెజారిటీ పెట్టారు, అదే విధించాలంటే స్పెషల్ మెజారిటీ కావాలి. దీనికి ప్రొసీజర్ ఏంటంటే లోక్సభలో ఎంపీలు 1/10 మెంబర్స్ ఎంపీస్ వాళ్ళు స్పీకర్కి నోటీస్ ఇస్తే స్పీకర్ లోక్సభని కన్వీన్ చేయాలి. లోక్సభలో ఒకవేళ సింపుల్ మెజారిటీతో రద్దు చేస్తూ రెజల్యూషన్ పాస్ అయితే, తీర్మానం పాస్ అయితే ఎమర్జెన్సీ ఎండ్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో లోక్సభ సెషన్లో లేనప్పుడు స్పీకర్గా కాకుండా ప్రెసిడెంట్కి ఇస్తారు. ప్రెసిడెంట్ 14 రోజుల్లో ఒక స్పెషల్ సిట్టింగ్ పెట్టాలి లోక్సభకి. ఆ సిట్టింగ్లో ఈ రెజల్యూషన్ పాస్ అయితే ఎమర్జెన్సీ ఎండ్ అయిపోతుంది. సో రివోకేషన్ కెన్ బి డన్ త్రూ 2 ways. వన్ ఈజ్ త్రూ ప్రెసిడెంట్ వే, అనదర్ వన్ ఈజ్ త్రూ లోక్సభ. ఇక్కడ రాజ్యసభ రోల్ ఎటువంటిది లేదు. సో క్వశ్చన్ అలా ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ది ఎఫెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో చదవాలి. ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫండమెంటల్ రైట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫండమెంటల్ రైట్స్ తీసుకుంటే దీన్ని 3 రకాలుగా విడగొట్టచ్చు. ఒకటి ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 అంటే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, అసోసియేషన్. సో ఇవి ఎక్కువగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేశంలోనూ సాయుధ తిరుగుబాటు జరిగింది, వాళ్ళకి అనుకూలంగా కొంతమంది ఉపన్యాసాలు ఇచ్చారనుకోండి, అది మరింత కల్లోల పరిస్థితికి దారితీస్తుంది. అందువలన ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు ఆపాలన్నా ఇవన్నీ కూడా ఆర్టికల్ 19ని కట్టేలు చేయాలి. కాబట్టి 358 ఆర్టికల్ క్రింద నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన వెంటనే ఆర్టికల్ 19 అనేది రద్దు అవుతుంది. అంటే జనాలకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కట్ అవుద్ది, రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ ఇలాంటివన్నీ కూడా కట్ అవుద్ది. ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఇది ఎప్పుడైతే ఎమర్జెన్సీ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ థింగ్, ఎమర్జెన్సీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా 19 అనేది రద్దు అయిపోతుంది, ఆర్టికల్ 19. 2, అన్ని ఎమర్జెన్సీస్లో కాదు, 2 గ్రౌండ్స్లో, వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఈ గ్రౌండ్స్లో నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు మాత్రమే ఆర్టికల్ 19 అనేది 358 అధికరణ క్రింద రద్దు అవుతుంది. 3, అదే ఇంటర్నల్ ఆర్మ్డ్ రెబెలియన్ కింద నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే ఇది రద్దు అవుతుంది. మూడోది ఏంటంటే ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ రద్దయిందో ఆటోమేటిక్గా మళ్ళీ ఆర్టికల్ 19 అనేది ఫోర్స్లోకి వస్తుంది. ఇప్పుడు రెండో ఆస్పెక్ట్ మనం చూడాల్సింది ఏంటంటే 2021 ఆర్టికల్ 2021. ఇంతకుముందు ఇవి కూడా రద్దయ్యేవి. ఏడిఎం జబల్పూర్ ఇన్ఫేమస్ కేస్, హెబియస్ కార్పస్ కేసు అంటారు. దాంట్లో 2021 కూడా, 21 అంటే జీవించే హక్కు, 20 అయితే కన్విక్టెడ్ పర్సన్స్కి ఉన్న కొన్ని సేఫ్ గార్డ్స్, ఈ 2 కూడా రద్దు అవుతాయి అని ఉండేది. కానీ 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తర్వాత ఈవెన్ నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడాను ఆర్టికల్ 2021 రద్దు కావు అని చెప్పింది. ఇంకా మిగతా రిమైనింగ్ ఫండమెంటల్ రైట్స్ అనేది ఆర్టికల్ 359 చెప్తుంది. ఈ రెండింటి గురించి కూడా ఆర్టికల్ 359 చెప్తుంది. దీని ప్రకారం మిగతా ఫండమెంటల్ రైట్స్ సంబంధించి ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. ఏంటి ఆర్డర్ పాస్ చేస్తారంటే, నార్మల్గా ఏదైనా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే పౌరుడు, సిటిజన్ విల్ గో టు కోర్ట్. విచ్ కోర్ట్? సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ అండర్ ఆర్టికల్ 32 రిట్ జ్యూరిస్డిక్షన్లో నాకు ఈ రైట్ వైలేట్ అయిందని సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే ఆర్టికల్ 32 దాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగపు ఆత్మ, సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. ఇక్కడ ఏం చేస్తారంటే 359 కింద, ఆర్టికల్ 359 కింద ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ప్రకారం సిటిజన్స్ రిట్ పిటిషన్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ తమ హక్కులు భంగం కలిగాయని రిట్ పిటిషన్ వేయకుండా నిరోధిస్తారు. అంటే రిట్ జ్యూరిస్డిక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏదైనా మీకు ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినా కూడా మీరు సుప్రీంకోర్టు, హైకోర్టుని అప్రోచ్ అవ్వలేరు.
ఎక్సెప్ట్ 2021 ఏది వైలేట్ అయినా కూడా మీరు అప్రోచ్ అవ్వలేరు. సో ఏం చేస్తుందంటే ఆర్టికల్ 359 ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా రిట్ జ్యూరిస్డిక్షన్ని కట్టైల్ చేస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆన్ పార్లమెంట్. ఏంటి పార్లమెంట్ మీద ఎఫెక్ట్ ఏంటంటే, పార్లమెంట్ నేషనల్ ఎమర్జెన్సీ ఉండేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ టెన్యూర్ 5 years, కానీ నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు దీన్ని 6 yearsగా మార్చొచ్చు. ప్రతిసారి ఇలా 1 year పెంచుకుంటూ పోవచ్చు. +1. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 years ఎక్స్టెండ్ అయింది, ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎండ్ అయిపోయింది. ఇలా నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోయినా 6 months తర్వాత ఎక్స్టెండ్ చేయలేరు. అంటే కంటిన్యూస్గా గవర్నమెంట్ తన టెన్యూర్ని ఎక్స్పాండ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించింది, తన టర్మ్ 5 years అయిపోయింది, 6వ ఏడాది 7వ ఏడాది కూడా పెంచుకుంటూ వెళ్ళిపోయింది. కానీ నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోయింది. 6 months తర్వాత తన పార్లమెంట్ టెన్యూర్ని పెంచుకోలేదు. దీనివల్ల ఏమవుతుందంటే డెమోక్రటిక్ వాల్యూ అనేది అప్హోల్డ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డాక్ట్రిన్ ఆఫ్ ఫెడరల్ సుప్రమసీ. మీకు తెలుసు షెడ్యూల్ 7లో డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంది. ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి? యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే వీటి మీద చట్టాలు చేయగలదు. స్టేట్ లిస్ట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయగలదు. కాంకరెంట్ లిస్ట్ బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్ ఆన్ ది సబ్జెక్ట్స్, బట్ సెంట్రల్ లా ఉంటే స్టేట్ లా మీద ప్రివైల్ అవుతుంది ఇన్ జనరల్గా. ఒకవేళ ప్రెసిడెంట్ అప్రూవల్ తెచ్చుకొని స్టేట్ ఏదైనా చట్టం చేస్తే స్టేట్ లా ప్రివైల్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పార్లమెంట్ యూనియన్ లిస్ట్లోనే కాకుండా స్టేట్ లిస్ట్లో, కాంకరెంట్ లిస్ట్లో కూడా ఏ సబ్జెక్టు మీదైనా చట్టం చేయగలుగుతుంది. స్టేట్ లిస్ట్లో సబ్జెక్టు మీద, కాంకరెంట్ లిస్ట్లో సబ్జెక్టు మీద చట్టం చేయగలుగుతుంది. అసెంబ్లీ కూడా సేమ్ స్టేట్ లిస్ట్ మీద చట్టం చేయగలుగుతుంది. నార్మల్ కండిషన్లో పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్టు మీద యాక్ట్ చేయలేదు. కానీ నేషనల్ ఎమర్జెన్సీ ఉండేటప్పుడు మన ఫెడరలిజం కాస్త ఫెడరల్ ఫీచర్ కాకుండా యూనిటరీ గవర్నమెంట్గా మారిపోతుంది. దాని అర్థం ఏంటంటే స్టేట్ లిస్ట్ మీద కూడా పార్లమెంట్ చట్టం చేయగలుగుతుంది. పార్లమెంట్ చట్టానికి స్టేట్ చేసిన చట్టం కన్నా ప్రివైల్ అవుతుంది. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ఫెడరల్ సుప్రమసీ అంటారు. సపోజ్ పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో చేసింది, స్టేట్ గవర్నమెంట్ కూడా చేసింది, కానీ పార్లమెంట్ చేసిన చట్టం చెల్లుబాటు అవుతుంది. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా పార్లమెంట్ ఏదైనా స్టేట్ లిస్ట్ మీద సబ్జెక్ట్ మీద చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ అనేది స్టేట్ లిస్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ టైంలో పోలీస్ మీద చేసింది అనుకుందాం ఒక చట్టం, పోలీస్ యాక్ట్ అనేది చేసింది. ఈ చట్టం ఎంతవరకు అమల్లో ఉంటుందంటే నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నంత కాలం, నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోయిన 6 months వరకు మాత్రమే ఉంటుంది. నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోయిన 6 months వరకు మాత్రం ఉంటుంది. సపోజ్ పోలీస్ యాక్ట్ చేసింది, నేషనల్ ఎమర్జెన్సీ వరకు ఉంటుంది, నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయిన 6 months వరకు ఉంటుంది. ఆ తర్వాత ఈ పోలీస్ యాక్ట్ అనేది ఉండదు. ఒకవేళ కంటిన్యూ చేయాలంటే స్టేట్ అసెంబ్లీ మళ్ళీ చట్టం చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఏ ఆర్టికల్లో చెప్పారు అంటే ఆర్టికల్ 250లో చెప్పారు. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ ఆన్ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్. నార్మల్గా పార్లమెంట్ యూనియన్ లిస్ట్లో కానీ కాంకరెంట్ లిస్ట్లో మాత్రమే యాక్ట్ చేయగలదు. 2, ఆ బిల్ ఎంతవరకు పార్లమెంట్ చేసిన యాక్ట్ ఎంతవరకు ఉంటుందంటే ఆఫ్టర్ ఎమర్జెన్సీ ఎండ్స్ లా కంటిన్యూస్ ఫర్ 6 months. ఒకవేళ స్టేట్ కావాలనుకుంటే ఆ యాక్ట్ని రీఎనాక్ట్ చేయొచ్చు, లేదంటే యాక్ట్ ల్యాప్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్ మీద ఇంపాక్ట్ చూసాం, పార్లమెంట్ మీద ఇంపాక్ట్ చూసాం. అలానే ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్, సెంటర్కి స్టేట్కి మధ్యలో ఉన్న ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ మీద చూద్దాం. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ. సో ఈ రెండింటి మధ్య రిలేషన్స్ చూస్తే నార్మల్ టైంలో సెంటర్ స్టేట్ గవర్నమెంట్కి కొన్ని ఆస్పెక్ట్స్లో మాత్రమే, కొన్ని ఐటమ్స్లో మాత్రమే డైరెక్షన్స్ ఇవ్వగలదు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్స్ కానీ, లేదా ట్రైబల్ అఫైర్స్కి సంబంధించి కానీ. మిగతా ఐటమ్స్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. సో చాలా లిమిటెడ్ వాటిలో మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇవ్వగలదు. కానీ నేషనల్ ఎమర్జెన్సీ ఉండేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఏ అంశం మీదైనా
ఏ అంశం మీద అయినా కూడా డైరెక్షన్ ఇవ్వగలదు అని చెప్తున్న ఆర్టికల్ ఏదంటే 353. యూనియన్ కెన్ డైరెక్ట్ ఎనీ స్టేట్ ఆన్ ఎనీ మ్యాటర్. ఎర్లియర్ చాలా రిస్ట్రిక్టెడ్, ట్రైబల్స్, కమ్యూనికేషన్, మిగతా మీరు కమెంట్లో చెప్పండి. కానీ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఎనీ మ్యాటర్లో డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది. లెజిస్లేటివ్ రిలేషన్స్లో ఆల్రెడీ మనం చూసాం, పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ ఆన్ ఎనీ మ్యాటర్ ఇన్ ద స్టేట్ లిస్ట్. డాక్ట్రిన్ ఆఫ్ ఫెడరల్ సుప్రిమసీ అనేది చూసాం మనం. అదే ఆర్టికల్ 250, 353B గురించి చెప్తుంది. అలానే లెజిస్లేటివ్ కాన్ఫ్లిక్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పార్లమెంట్ ఒక చట్టం చేసింది, అసెంబ్లీ కూడా ఒక చట్టం చేసింది. అప్పుడు స్టేట్ లా కాదు, సెంట్రల్ లా ప్రివైల్ అవుతుంది, యూనియన్ లా అది ప్రివైల్ అవుతుందని అది చెప్తున్న ఆర్టికల్ 251. ఫైనాన్షియల్ రిలేషన్స్, నార్మల్గా ఫైనాన్షియల్ రిలేషన్స్ సెంట్రల్కి స్టేట్ గవర్నమెంట్కి అంటే ట్యాక్సెస్ యొక్క వచ్చిన రెవెన్యూ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఫైనాన్స్ కమిషన్స్ ఆ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటుంది. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధమే వచ్చింది, మన మీద చైనా అటాక్ చేసింది, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఫండ్స్ కావాలి డిఫెన్స్ మీద స్పెండ్ చేయడానికి, వేరే దేశాల నుంచి యుద్ధ విమానాలు లాంటివి కొనుక్కోగలరు. సో అందుకోసమని స్టేట్స్కి ఫండ్స్ని డివాల్వ్ చేయలేదు. అందువలన ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ కెన్ ఆల్టర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూస్ బిట్వీన్ సెంటర్స్ అండ్ స్టేట్స్ బై ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంటర్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి 41% ఆఫ్ టోటల్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్స్ వస్తుంది అనుకుందాం. అంటే స్టేట్ గవర్నమెంట్స్కి 41% వస్తుంది. యుద్ధం సమయంలో సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న 59% సరిపోదు, ఒక 80% కావాల్సి వచ్చింది అనుకోండి. పార్లమెంట్ త్రూ ప్రెసిడెంట్ తన ఆర్డర్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ని మార్చొచ్చు. ఆ మార్చిన డిస్ట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుందంటే నేషనల్ ఎమర్జెన్సీ ప్లస్ ఆ ఫైనాన్షియల్ ఇయర్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ నేషనల్ ఎమర్జెన్సీ ఉందనుకోండి, ఈ నేషనల్ ఎమర్జెన్సీ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అయింది, నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు కంటిన్యూ అయింది అనుకోండి. ఆ డిస్ట్రిబ్యూషన్ చేంజ్ ఎక్కడి వరకు ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 2025లో నేషనల్ ఎమర్జెన్సీని అనౌన్స్ చేశారు. నేషనల్ ఎమర్జెన్సీ 2025 జాన్లో. సో 2026 అక్టోబర్లో నేషనల్ ఎమర్జెన్సీని ఎండ్ చేశారనుకోండి. ఎప్పటి వరకు ఈ డిస్ట్రిబ్యూషన్ మార్చొచ్చు అంటే 2026 మార్చ్ 31. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31తో ఎండ్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ 1 నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇక్కడ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. జ్యుడిషియరీ మీద ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే కోర్ట్స్ రొటీన్గానే పనిచేస్తాయి. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 352 ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ పెట్టారో 32 రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది కట్టలైపోతుంది. 32 హైకోర్టు, సుప్రీంకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్, 226 హైకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్. ఈ రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది కట్టలైపోతుంది. కోర్ట్స్ రిట్స్ని ఇష్యూ చేయలేవు, రిట్ని ఇష్యూ చేయలేవు. సో రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది కట్టలవుతుంది. బట్ ఓవరాల్గా కోర్ట్స్ ఫంక్షనింగ్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీని విధించేశారు, జ్యుడిషియల్ రివ్యూ జరగొచ్చా జరగకూడదా? ఎస్, జ్యుడిషియల్ రివ్యూ జరగొచ్చు. మినర్వా మిల్స్ కేసులో 1980లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ అనేది సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎమర్జెన్సీని మాలిఫైడ్ ఇంటెన్షన్తో వేసినప్పుడు, ప్రొసీజర్ సరిగ్గా పాటించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొసీజర్స్ని సరిగ్గా పాటించకపోవడం ఏంటి, ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని అనౌన్స్ చేసిన తర్వాత 1 మంత్ లోపు పార్లమెంట్ ఒప్పుకోవాలి, లోక్సభ రాజ్యసభ ఒప్పుకోవాలి, లోక్సభ సెషన్లో లేకపోతే రాజ్యసభ ఒప్పుకోవాలి, లోక్సభ ఎప్పుడైతే సెషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుందో అది సెషన్ స్టార్ట్ అయిన 1 మంత్లో ఒప్పుకోవాలి. ఈ ప్రొసీజర్ పాటించకపోయినా సో అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీని నలిఫై చేసేయచ్చు సుప్రీంకోర్టు. ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది లిమిటెడ్. ఎందుకు లిమిటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాబినెట్ కొన్ని ఫ్యాక్ట్స్ బట్టి ప్రెసిడెంట్కి రికమెండ్ చేసే నేషనల్ ఎమర్జెన్సీ, ఆ ఫ్యాక్ట్స్ యొక్క కరెక్ట్నెస్ని సుప్రీంకోర్టు చూడదు, ఓన్లీ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ని మాత్రమే చూస్తుంది. అందువల్ల దీన్ని లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ అంటారు. కోర్ట్స్ కెనాట్ గో ఇంటూ క్వశ్చన్ ఆఫ్ కరెక్ట్నెస్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆన్ విచ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్. సో బై అండ్ లార్జ్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ చూస్తుంది తప్ప ఆ ఫ్యాక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవనేది కోర్టు చూడదు. ఇప్పటివరకు నేషనల్ ఎమర్జెన్సీని 3 times విధించారు. ఫస్ట్ టైం చైనాకి ఇండియాకి మధ్యన వార్ జరిగినప్పుడు 1962లో విధించారు. తర్వాత మనకు తెలుసు ఫస్ట్ 1948లో పాకిస్తాన్తో వార్ జరిగింది, 62లో ఇండియా చైనాకి జరిగింది, ఈ టైంలో విధించారు. 1965లో ఇండియా పాకిస్తాన్కి మధ్యన జరిగింది, ఆ టైంలో ఆల్రెడీ నేషనల్ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మళ్ళీ సపరేట్గా విధించలేదు. ఎక్స్టర్నల్ అగ్రెషన్ గుర్తుపెట్టుకోవాలి, వార్ కాదు,
ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఎందుకంటే వార్ అంటే 2 కంట్రీస్ కూడాను అనౌన్స్ చేయాలి, బట్ చైనా మన పైన యూనిలేటరల్గా దాడి చేసింది. సో ఇట్ వాజ్ ద అగ్రెషన్ ఆఫ్ చైనా. అందువల్ల నేషనల్ అగ్రెషన్ మీద నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లైమ్ చేశాం. అలానే 1971 మీకు తెలుసు బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది, ఇండియా పాకిస్తాన్ మధ్యన వార్ జరిగింది, అది కూడాను ఎక్స్టర్నల్ అగ్రెషన్ గ్రౌండ్స్ మీద పెట్టారు. అలా 1975లో థర్డ్ ఎమర్జెన్సీ, మోస్ట్ కాంట్రవర్షియల్ ఎమర్జెన్సీ, మీసా యాక్ట్ కింద చాలామంది అరెస్ట్ అయ్యారు ఈ ఎమర్జెన్సీలోనే. దీన్ని ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే గ్రౌండ్స్ పైన పెట్టారు. దాన్ని మిస్యూజ్ అయింది కాబట్టి ఆర్మడ్ రెబెలియన్గా పెట్టారు. సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే, వార్ పైన మనం ఎప్పుడైనా నేషనల్ ఎమర్జెన్సీ పెట్టామా? పెట్టలేదు. ఎన్నిసార్లు పెట్టాం? 3 times పెట్టాం. ఇండియా పాకిస్తాన్ వార్ 1965 అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశామా? వార్కి చేయలేదు. ఆల్రెడీ చైనాతో జరిగిన వార్కి సంబంధించి ఎమర్జెన్సీ ప్రొవిజన్ అనేది ఆల్రెడీ ఇన్ ఫోర్స్లో ఉంది. సో 3 times పెట్టాం. ఇది మీకు క్రిస్టల్ క్లియర్గా ఉండాలి, లేదంటే ఈజీ టాపిక్ నుంచి సింపుల్ మిస్టేక్స్ అనేవి చేస్తారు. ఇప్పుడు 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చాలా చేంజెస్ జరిగాయి. ఆ చేంజెస్ ఏంటో బ్రీఫ్గా మనం చూద్దాం. ఫస్ట్, గ్రౌండ్స్ ఆఫ్ ప్రొక్లమేషన్ని మార్చారు. గ్రౌండ్స్ ఆఫ్ ప్రొక్లమేషన్, ఇంతకుముందు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉండేది, దాన్ని ఆర్మడ్ రెబెలియన్గా మార్చారు. ఇదొక ఫస్ట్ చేంజ్. 2, ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్. ఇంతకుముందు నో రిటర్న్ రికమెండేషన్ ఉండేది కాదు, ఇప్పుడు ఎక్స్ప్లిసిట్గా క్యాబినెట్ యొక్క రిటర్న్ రికమెండేషన్ అనేది అవసరమని చెప్పారు. ఇంకోటి, పార్లమెంట్ అప్రూవల్ 352 పార్లమెంట్ అప్రూవల్కి సంబంధించి పార్లమెంట్ ప్రొక్లమేషన్ హ్యాడ్ టు బి అప్రూవ్డ్ బై సింపుల్ మెజారిటీ అన్నారు. ఇప్పుడు సింపుల్ మెజారిటీ కాదు, స్పెషల్ మెజారిటీ ద్వారా అప్రూవ్ చేయాలి. లోక్సభ డిసాల్వ్ అయినప్పుడు ఎమర్జెన్సీ కుడ్ కంటిన్యూ వితౌట్ ఇట్స్ అప్రూవల్. కానీ లోక్సభ డిసాల్వ్ అయితే రాజ్యసభ అప్రూవ్ చేయాలి. రాజ్యసభ అప్రూవ్ చేశాక లోక్సభ రీఎలెక్ట్ అయినాక 30 days ఆఫ్ ఫస్ట్ సిట్టింగ్లో అప్రూవ్ చేయాలి. దీని కాకుండా మిస్యూజ్కి ప్రివెంట్ చేయడానికి, అంటే రివోకేషన్కి ఇంతకుముందు ప్రెసిడెంట్ మాత్రమే రివోక్ చేసే అధికారం ఉండేది. ఇప్పుడు లోక్సభ మెంబర్స్ కూడా 1/10 ఆఫ్ లోక్సభ మెంబర్స్ స్పీకర్ని కానీ ఒకవేళ స్పెషల్ సెషన్లో లేకపోతే ప్రెసిడెంట్ కానీ నోటీస్ ఇస్తే వారు 14 daysలో లోక్సభని మీటింగ్ని కాల్ ఫర్ చేసి రెజల్యూషన్ పాస్ అయితే నేషనల్ ఎమర్జెన్సీ రద్దు చేసి రెజల్యూషన్ పాస్ అయితే నేషనల్ ఎమర్జెన్సీని రివోక్ చేయొచ్చు. అలానే ఆర్టికల్ 19 ఆటోమేటిక్గా సస్పెండ్ అయ్యేది. ఇప్పుడు ఏం చేశారంటే, ఇంతకుముందు 3 గ్రౌండ్స్లో కూడా ఇప్పుడు 2 గ్రౌండ్స్కి మాత్రమే, వార్, ఎక్స్టర్నల్ అగ్రెషనే, అంతే తప్ప ఆర్మడ్ రెబెలియన్కి లేదు. ఇదొక మేజర్ చేంజ్. ఈ మిగతా ఫండమెంటల్ రైట్స్కి వస్తే, ఇంతకుముందు 2021 కూడా సస్పెండ్ చేయొచ్చు, ఇప్పుడు 2021ని సస్పెండ్ చేయలేరు. మిగతావి చేయొచ్చు త్రూ క్యాన్సిలేషన్ ఆఫ్ రిట్ జ్యూరిస్డిక్షన్. ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను ప్రిలిమినరీకి సూపర్ 10 అనే బ్యాచ్ని స్టార్ట్ చేసాం. ఇది ఒక 7 months ఉంటుంది. ఎవ్రీ వీక్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ డిస్కషన్ ఉంటుంది. ఆల్రెడీ డిస్కషన్ వీడియోస్ యూట్యూబ్లో పెట్టాను. అలానే ఒక స్టడీ ప్లాన్ ఉండి, డే బై డే స్టడీ ప్లాన్ ఉండి, ఒక స్కెడ్యూల్ ఇచ్చి దాన్ని ట్రాక్ చేసి 1-to-1 మాట్లాడి, సో ఒక కంటిన్యూస్ మూమెంట్ ఉండడం. ఎందుకంటే స్టూడెంట్స్ డిసిప్లైన్ ఉండక చాలామంది బ్రైట్ స్టూడెంట్స్ కూడాను ఈ ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఒక 10 lakhs రాస్తే హార్డ్లీ 12,000 members మాత్రమే ప్రిలిమినరీ క్లియర్ చేస్తున్నారు. డిస్పైట్ హ్యావింగ్ టాలెంట్, పొటెన్షియల్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, అలానే ఒక ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ చాలా తక్కువగా నామినల్ ప్రైస్కి 7,000 rupeesకి ఈ సూపర్ 30 బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ ఎన్రోల్ ఇంటూ దిస్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. డెఫినెట్గా ఇది బెనిఫిట్ అవుతుంది. అలానే టెలిగ్రామ్లో ర్యాంకర్స్ కేవ్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని పెట్టడం జరిగింది. దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.